కడప జిల్లా సమగ్రాభివృద్ధి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్య, రవాణా, పర్యాటక రంగాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 25,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, ఆ లక్ష్య సాధన కోసం ప్రజలతో కలిసి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు వి వీరశేఖర్ అధ్యక్షత వహించారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు 3 రోజుల పాటు బద్వేలు పట్టణంలో జరిగాయి. ఈ సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని, ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాలలో పాలక ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాలపైన ఒక సమగ్రమైనటువంటి అధ్యయనాన్ని ఈ శిక్షణా తరగతుల ద్వారా పార్టీ శ్రేణులకు అందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పబడేటువంటి పాలక ప్రభుత్వాలు, ఆయనేమో 12 సంవత్సరాలు, ఈయనేమో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ పాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఉన్నవాడికి లేనివాడికి అంతరం సృష్టిస్తూ ఉన్నారు. ప్రజలు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి సనాతన ధర్మం పేరుతో, లేకపోతే మనవాద సిద్ధాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో తినే తిండిపైన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి ఇవాళ వైషమ్య రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ఇతర రాష్ట్రాలపైన రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని అడుగడుగున ఉల్లంఘిస్తూ ఉన్నారు. ప్రజాస్వామిక విలువలకు పాత్రేస్తూ ఉన్నారు. ఎవరు ప్రశ్నించడానికి, మాట్లాడడానికి వీలు లేకుండా ఒక నిరంకుశ పాలనను ఇవాళ మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ ఉంది. జ్యుడిషియరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. ప్రతి రంగాన్ని తన కనుసన్నల్లో నడవాలని ఆంక్షలు విధిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో అమలవుతున్నటువంటి నేపథ్యంలో పక్కనే మనం చూస్తున్నాము. ఇవాళ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి చేతగాని దద్దమ్మ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ సాగిస్తున్నటువంటి ఇవాళ సోను వాంగ్చుక్ తలపెట్టినటువంటి 20 రోజుల ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి ఇవాళ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ నేతృత్వంలో విష భావజాలాన్ని విశృంఖలంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. పాలక ప్రభుత్వాలు అవలంబించేటువంటి విధానాలకు వైపు కడప జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పాలనలో కడప జిల్లాను కార్నర్ చేస్తూ ఉన్నాడు. సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గం పైన ముప్పేట దాడి చేస్తూ ఉన్నాడు. కార్మిక వర్గం ఏ ప్రధాని హయాంలో కూడా చేయనన్ని సార్వత్రిక సమ్మెలు చేసినప్పటికీ, వాటిపైన కమిటీలు వేసినప్పటికీ ఏమాత్రము చర్చలు జరపకుండా, కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కు కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఐఎల్ఓ కూడా చివాట్లు పెట్టినప్పటికీ, ఐఎల్ఓ తీర్మానాలు చేసినప్పటికీ నరేంద్ర మోడీ ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా కార్మిక వర్గాన్ని ఈరోజు నట్టేట ఉంచుతూ ఉన్నాడు. స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత 44 రకాల కార్మిక చట్టాలను భారతదేశంలో సాధించుకుంటే 44 రకాల కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్స్గా మార్చి వాటిలో కార్మిక వర్గాన్ని కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చినటువంటి పరిస్థితి. ఈరోజు కార్మికుడు సమ్మె చేసేటువంటి హక్కు కూడా ఐచ్ఛికమైనటువంటి నేపథ్యం. ఈరోజు సమ్మె నోటీసు 15 రోజుల ముందు నోటీస్ ఇస్తే సరిపోదు, కానీ 45 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈ 65 రోజుల్లో ఏ రోజైనా సరే పిలిచి మాట్లాడితే మళ్ళీ 65 రోజులు
టైం పొడిగించబడుతుంది. అంటే కార్మికుడు తన నిరసన తెలియజేసే హక్కును కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అనేక చట్టాలలో మార్పు, ఈరోజు బోనస్ యాక్ట్లో మార్పు, కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్లో మార్పు, పిఎఫ్ యాక్ట్లో మార్పు, సంఘం పెట్టుకోవాలంటే దానికి సంబంధించినటువంటి వంతాడు ఉండాలని చెప్పేసి నిబంధనలో మార్పు, అదేవిధంగా ఫ్యాక్టరీస్ యాక్ట్లో మార్పు, అన్ని చట్టాలలో మార్పులు తీసుకొచ్చి సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గం పైన ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో ఈరోజు లాకౌట్ చేసేదానికి పర్మిషన్ లేకుండా లాకౌట్ చేయొచ్చు. ఈరోజు 300 మంది తక్కువ పనిచేసేటువంటి ఏ పరిశ్రమ అయినా కానీ పర్మిషన్ అవసరం లేకుండా చేసేటువంటి పరిస్థితి.